రైతు సోదరులందరికీ నమస్తే. నా పేరు శ్రీధర్. నేను థాయో సీడ్ కంపెనీలో టీఎస్ఎంగా పనిచేస్తూ ఉన్నా. ప్రస్తుతానికి మనం ఖమ్మం జిల్లా తల్లాడ మండల్ కొర్నవెల్లి అనే విలేజ్లో ఉన్నాం. మనతో పాటు ఉన్న రైతులు మన థాయో సీడ్ కంపెనీలో కల్కి అనే వెరైటీని తీసుకొచ్చి నాటడం జరిగింది, సాగు చేయడం జరిగింది. మనం చూస్తున్న ఈ ఫీల్డ్ మొత్తం 1 ఎకరం ఫీల్డ్ అండి ఇది. మనతో పాటు మన రైతు వైలేటి రవి గారు ఉన్నారండి. ఒకసారి అతని అభిప్రాయం మన వెరైటీ పైన తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి మీ పేరేంటండి? రవి సార్, వైలేటి రవి సార్. వైలేటి రవి. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీ అంటే ఏ కంపెనీ అండి మీరు విత్తనం తీసుకొచ్చింది? కల్కి అండి, మురళయ్య గారి దగ్గర. మురళీ సార్ దగ్గర, నాగార్జున అగ్రోస్ వైరా మురళీ సార్ దగ్గర థాయో సీడ్ కంపెనీలో కల్కి అనే వెరైటీ తీసుకొచ్చారు. ఓకే, పెట్టారుగా. ఇప్పుడు మీరు మామూలుగా గింజలు తెచ్చిన తర్వాత నారు టైంలో జర్మినేషన్ పర్సెంటేజ్ ఎంత ఉందండి? అంటే మొలక శాతం ఎలా ఉందండి? మొలక శాతం బాగానే ఉంది. మొలక శాతం బాగానే ఉంది. ఇప్పుడు ఈ థాయో సీడ్ కంపెనీలో కల్కి అనే వెరైటీ మీరు ఇద్దరు తెచ్చారటగా? మీరు ఇద్దరు తెచ్చారు. ఇప్పుడు ఈ ఎకరం ఏరియాలో మీరు సాగు చేశారు. ఇప్పుడు ఒకసారి ఈ వెరైటీ పైన నీ అభిప్రాయం చెప్పండి, మీ మాటల్లో చెప్పండి. మంచిగానే ఉంది సార్, ఇదైతే పెట్టుకోవచ్చు. ఏ విధంగా? కాపు కూడా మంచిగా ఉంది, అంత నల్లి రావటం కూడా లేదు. కొద్దిగా దోమ కనుక కంట్రోల్ బాగానే అయినాయి. మందులు కొట్టుకునే దాన్ని బట్టి మంచిగానే ఉంది. కాపు బాగుంది. ఎడం కాపు కాదు, ఎడం కాపు దగ్గర కాపు. అవును. ఇప్పుడు మామూలుగా ఈ టైంలో ఈ సీజన్కి ఏంటంటే వర్షాలు బాగా అధిక వర్షాల వల్ల చాలా ఏరియాలో తోటలు చనిపోతా ఉన్నాయి. అంటే విల్ట్ రావడం కానీ వేరు కుళ్ళిపోవడం కానీ అలా జరుగుతూ ఉంది. ఇది ఈ వెరైటీకి ఎలా ఉందండి? ఇది అంతేం లేదు, కనపడుతూనే ఉంది సార్. అసలు అటువంటిది ఏం లేదు. అటువంటిది ఏం లేదు. నల్లి కూడా ఉధృతమయ్యే సమయం ఆసన్నమైంది. ఈ టైంలో ఇప్పుడు ఈ కల్కి ఎలా ఉందండి? బాగానే ఉంది సార్. క్రాప్ బాగానే పడిందా? క్రాప్ బాగానే పడింది. నల్లిని కూడా తట్టుకుందా? నల్లిని కూడా తట్టుకుందా. ఓకే, ఇప్పుడు మీ అంచనా ప్రకారం చెప్పండి. ఇప్పుడు ఈ ఎకరం ఫీల్డ్ లో అందాదా ఈ చెట్టు పైన ఉన్న కాయలు ఎన్ని క్వింటాలు కావచ్చు? ప్రస్తుతానికి అయితే ఒక 15-20 క్వింటాలు తగ్గదండి సార్. 15-20 క్వింటాలు ప్రస్తుతానికి చెట్టు పైన ఉంది. చెట్టు పైన ఉంది. మీకు ఈ వెరైటీని చూసిన తర్వాత తోటి రైతులకు చెప్పే అంత నమ్మకం ఉంది? చెప్తా. ఈ థాయో సీడ్ కంపెనీలో కల్కి అనే వెరైటీ చెప్తాను సార్. వేరే రైతులతో పెట్టిస్తారు. ఓకేనా? మీకు నెంబర్ 1 సార్. నెంబర్ 1. ఓకే అండి.